బలమైన పట్టుదల ఉండే మనిషిలో చాలా బలమైన శక్తి, ఒక పవర్ ఉంటుంది. ఇది అసలు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ శక్తి మన అందరి మధ్యలో ఉంది. ఎవరైతే సరైన మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళు ఈ పవర్ని సరిగ్గా వాడుకుంటారు. అయితే వాళ్ళకి ఏం కావాలో ఒక క్లారిటీ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా పట్టు వదలని మనస్తత్వం ఉండాలి. ఇంత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే మీ చుట్టూ ఉండే పవర్ మీలోకి కూడా వస్తుంది. వాట్ ఈజ్ కమిట్మెంట్? మామూలుగా అందరినీ కమిట్మెంట్ అంటే ఏంటి అని అడిగితే దాని మీనింగ్ చెప్తారు. కానీ అసలైన యాటిట్యూడ్ ఉన్నవాడు కమిట్మెంట్ని ఫీల్ అవుతాడు. కమిట్మెంట్ అంటే కేవలం మీనింగ్ ఉన్న ఒక అక్షరం అని అనుకోకుండా విల్లింగ్నెస్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏది ఏమైనా సాధించి తీరుతా అనే యాటిట్యూడ్ ఉండటమే కమిట్మెంట్ అని తెలుసుకుంటాడు. నా గోల్ సాధించడానికి 100 అడుగులు వేయాలంటే 100 అడుగులు వేస్తాను. 1000 అడుగులు వేయాలన్నా సిద్ధంగా ఉంటాను. 1,00,000 అడుగులు వేయాలన్నా కూడా అదే కమిట్మెంట్తో ఆ 1,00,000 అడుగులు వేస్తాను అని ఆలోచిస్తాడు. మామూలుగా ఒక గోల్ సాధించడానికి ఎన్ని అడుగులు ఎగ్జాక్ట్గా వేయాలో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే నీ గోల్ సాధించడానికి, నీ పని పూర్తి చేయడానికి పూర్తి కమిట్మెంట్ నీకు ఉంది. అది ఎన్ని అడుగులైనా పర్వాలేదు అని చెప్పడమే దీని అర్థం. నీకు పని చేయాలి, ఆ పని పూర్తి చేయాలి, విజయం సాధించాలి అనే బలమైన కమిట్మెంట్ ఉంటే నీలో పర్సిస్టెన్స్ అంటే పట్టుదల బాగా పెరిగిపోతుంది. ఈ పని చేస్తా అని బలంగా నువ్వు నిర్ణయించుకుంటే ఆ పని పూర్తి చేయాలనే పట్టుదల మీలో బలంగా పెరుగుతుంది. అందుకే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉన్న చోటే పట్టుదల ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ పనిలో కమిటెడ్గా ఉంటావో అప్పుడు నువ్వు ఎంతోమందిని నీ వైపుకు అట్రాక్ట్ చేసుకుంటావు. ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధించాలి అనే పట్టుదల నిన్ను ఎక్కడ ఆగనివ్వదు. దీనితో నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటావు. సిగ్గు, మొహమాటం, భయం ఇలాంటివి ఏమీ లేకుండా పని చేస్తావు. గోల్ ఉండి ఏం చేయకుండా కూర్చుంటే ఎవరు సక్సెస్ అవ్వరు. సక్సెస్ ఏ మనిషికి ఒకేసారి ఓవర్ నైట్ వచ్చేది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకూడదు అనుకుంటే మనకి ఈ ప్రపంచమే సహాయం చేస్తుంది. ఒక్కసారి మీరు కనుక బలంగా కమిట్ అయితే మీలో సంకోచం తగ్గిపోతుంది. ఇలా చేస్తే ఎవడో ఏదో అనుకుంటాడు, ఇలా అసలు ఆలోచించరు. ఇంకా చాలు ఆపేద్దాం అనే ఆలోచనే రాదు. ఈ ఐడియాని నేను వర్కౌట్ చేయలేను అని మీ సొంత ఆలోచనల్ని ఇంకెప్పుడు చంపుకోరు. అది ఒక కమిట్మెంట్ ఉండే పవర్. ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి పోరాడు. ఆగకు, దడవకు, ఓటమిని ఒప్పుకోకు. పడినా లేచి నిలబడు, దెబ్బ పడినా మళ్ళీ ఎదురు కలబడు. వదిలే, ఇంకా వదిలే అంటే నీ మనసు. మరవకు, అసలు మరవకు, నీ లక్ష్యానికి లోబడు. నీ నిబద్ధత ఏమిటో చూపించి ప్రపంచానికి చూపించు నీ దమ్మేమిటో. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు మా ఛానల్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.